సో రోజా గారితో మీరు ఒకప్పుడు జబర్దస్త్ షోలో కలిసి పని చేశారు. సో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. అప్పుడు మీరు ఒక మంచి మంచి వీడియోస్ కూడా పెట్టేవారు, మీరు ఆమెతో స్పెండ్ చేసినవి, ఆమె మీ ఇంటికి రావడము, సో ఇలాంటివన్నీ. సో అప్పుడు ఎలా ఉండేది మీ రిలేషన్షిప్? లైక్ నేను అందుకనే చాలా సార్లు చెప్పాను, ఒక షో అంటే ఎదుటోళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నాకు అనవసరం. ఆ షో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ఆ షోకి ఆవిడ వల్ల రేటింగ్ వస్తా లేదని వాళ్ళు చూసుకుంటారు. నేను నిర్ణయిస్తే రోజాని ఆవిడ అక్కడ కూర్చోాలా, అర్థమవుతుందా? ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు నిర్ణయిస్తే నేను ఇటువైపు, ఇంకొకరు అటువైపు ఉన్నారు అంతే. ఆవిడ నన్ను నిర్ణయించలేదు, నేను ఆవిడ నిర్ణయించలేదు. మమ్మల్ని మీడియేటర్లుగా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అనేవాళ్ళు ఎవరు టాలెంట్ బట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు అంతే. ఆ నిర్ణయంలో ఒక పూట భోంచేస్తాం, ఒక పూట అక్కడిక్కడ వెళ్ళినంత మాత్రాన వాళ్ళ మంచి చెడు నాకు అవసరం లేదు. ఎప్పుడైతే పొలిటికల్ గా మనం వస్తామో, మనం ఒక పార్టీ నుంచి, ఒక నిజాయితీ కలిగిన ఒక పార్టీ నుంచి ఉంటాము, అప్పుడు వాళ్ళు సమాజానికి చేస్తున్న ద్రోహం కావచ్చు, సమాజానికి చేస్తున్నటువంటి తప్పు కావచ్చు, ఏదైతే చూపించాల్సి వస్తుంది. అదే నేను వాలంటీర్కి వెళ్ళినప్పుడు ఆవిడ మా బిర్యానీ పెట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీయో కాపీ ఊరికే సరదాగా బాగా పెట్టారు, బాగోట్లేదు, బాగా పెట్టే హాస్పిటాలిటీ బాగుందని అంతవరకే అంటాం. ఆవిడ మంచిది చెడ్డది కాదు అనేది నాకు టీకి కాఫీకి షోకి అవసరం లేదు. ఒక పొలిటికల్ గా మనం కెరీర్ లో అడుగు పెట్టినప్పుడు మాత్రం 100% నేను నిలదీయకపోతే నేను ఎట్లా పర్సన్ అవుతాను? ఇప్పుడు ఒక అరాచకం చేసే వ్యక్తిని నేను ప్రశ్నించకపోతే నేను ఎందుకు ఊరికి అక్కడ పోయి పాంపులెట్ పంచడానికి వచ్చాను పొలిటికల్లోకే? సరే, మనం అద్భుతంగా మాట్లాడేంత మాత్రానో, ఏది పడితే అరిచివేసినంత మాత్రానో ప్రజలేమి అంత పిచ్చోళ్ళేం కాదు. తప్పు మంచి చెడు చైతన్యవంతం చేయడంలో నేను ఒక భాగం అంతే, 100%. అందుకని ఈ రోజు 124 సీట్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజా విదేశీ పర్యటన కుటుంబ సభ్యులతో పోతే ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ ని కూడా ఏపీలో బాగా ట్రోల్ చేస్తా ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు రోజా? సార్, ఇక్కడ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, అదే డెమోక్రసీలో ప్రజలు, ఇప్పుడు చిన్న మాట చెప్తాడు చెప్పాలంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఏంది? ఎలక్షన్స్ అంటే ఏంది? ప్రజలు ఎన్నుకుంటారు. అంటే నేను మంచిదాన్ని, నేను మంచి చేస్తాను, నేను 10 మందిలో బాగుంటాను, మీకు పథకాలు తెస్తాను, మీకోసం సెంటర్ లో పోరాడతాను, మీరు ఏం చెప్తే చేస్తాను, నేను ఎన్నికలు ఏం చెప్పి నెరవేరుస్తాను అంటే అర్థం ఏంటి? ఇన్ని చెప్పి నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అనిపించుకొని ఓట్లు వేసుకుంటే గెలిచేదాన్ని ఎలక్షన్స్ లో గెలుపంటూ దాన్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు 100% అలాంటి డ్రెస్ వేసుకోకూడదు. ఇంకెవరైనా బీచ్కి వెళ్ళి వేసుకున్నా వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, వాళ్ళ పద్ధతి కావచ్చు, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళు మాత్రం వాళ్ళు రోల్ మోడల్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి తప్ప. ఆర్పి గారు చాలా మంది ప్రచారాలు చేశారు, చాలా మందికి సపోర్ట్ చేశారు. బట్ మీరు చేసిన ప్రచారం చాలా హైలైట్ అయింది, స్పెషల్లీ రోజా విషయంలో. సో దీని మీద ఏమంటారు? 100% ఆ గుర్తింపు నాకు వచ్చినందుకు, ఆ మనిషిని మట్టు పెట్టడంలో ఆ గుర్తింపు ఆ వెంకటేశ్వర సాక్షిగా నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మెయిన్ గా చెప్పాలంటే నగరిలో 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎత్తేసింది. నేను ఫస్ట్ రోజు నుంచే చెప్తాను, నేను ఏ డిబేట్కైనా సిద్ధం. 3,000 కోట్ల రూపాయలు అక్రమంగా అన్నదమ్ముల సాక్షిగా వెంకటేశ్వర సాక్షిగా, వెంకటేశ్వర మళ్ళీ ఇక్కడ తప్పు చేయడు, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళడు, ఆడ దండం పెట్టడు, ఇక్కడ 100 మందిని 150 మందిని గూడ్స్ ఇలాగా తీసుకెళ్లడు, ఆడ లెక్కలు మీకు తెలియదండి. కొంతమంది వెంకటేశ్వర దర్శనం కోసం వాస్తవంగా చెప్తా ఉన్నా 10 లక్షలు చెవులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. నేను వాస్తవం చెప్తున్నా, ఇది నిజంగా తిరుమలలో 10 లక్షల చెవులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారండి. అది ఆవిడ తిరుమలలో కింద ఉండేది చంద్రగిరో లేకపోతే నగిరో, లేకపోతే ఇటు అన్నమయ్య జిల్లాలో ఉండే కొన్ని జిల్లాలు, లేదా ఇటువంటి అందులో నగిరి కూడా పక్కదే కదా. ఈవిడ అందులో మినిస్ట్రీ హోదాలో ఉంది. జస్ట్ రోజా గారు ఏంటంటే సార్ అంటే ఈవిడ ఇంకోటి పేరు చెప్తుంది, మన మధు అని ఒక ఉంటాడు, మనం వెంటనే ఎంత అయితే అంత అవుదామనండి. అది మళ్ళీ హైలైట్ ఏంటంటే ఈవిడ కూడా వస్తే ఇంకొక ప్లస్ పాయింట్ కదా. నేను రోజాతో పాటు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చానంటే వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళకున్న విధానంలో వాళ్ళకి పెద్ద పేరు వస్తుందా. కాబట్టి ఆవిడ వెళ్ళడం, ఆ వెనకెళ్ళే వాళ్ళంతా చిన్న చితక వ్యక్తులు కాదు. సో ఆ విషయంలో డబ్బులు తీసుకున్నారంటారా మీరు? 100% ఆ విషయంలో తీసుకుంది. అంటే తిరుపతి దర్శనం పేరు చెప్పి రోజు 100% తీసుకుంది. ఎందుకంటే తిరుమలని ప్రేమించాలి, విపరీతమైన భక్తులు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఉన్నారు. ప్రతి క్షణం చాలా అవసరము, ప్రతి క్షణం కూడా కొన్ని కోట్ల రూపాయల విలువైన వ్యక్తులు కూడా ఆవిడ వెనక పైకి వెళ్ళారు. సో మీరు ఈ విషయాలన్నీ మాట్లాడడం వెనుక జనసేన ఏమన్నా ఉందా? ఇవన్నీ మీ పర్సనల్? దానివల్ల జనసేన ఏమన్నా ఉందా ఈ విషయాలు మీరు మాట్లాడడం వెనక?
పవన్ కళ్యాణ్ గానీ ఎప్పుడైనా ఎవరైనా ఈ విషయాలపై మీతో మాట్లాడడం జరిగింది? ఎవ్వరు నాతో మాట్లాడలే. నేను ఎలక్షన్స్ ముందు చాలా హడావుడిగా వచ్చినోడిని. ఎలక్షన్స్ ముందు ఒక 2 నెలల నుంచి నేను విపిఆర్ గారి కోసం గానీ వీళ్ళందరూ కూర్చొని నేను మాట్లాడినోడిని. వీటిని నేను అంచనా వేయగలను. నేను నాకెవడూ చెప్పక్కర్లేదు. 140 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే. చూడండి మీరు ఎక్కడికి ఇంటర్వ్యూలని చూస్తే 145 to 160 సీట్లు వస్తాయని చెప్పింది నేను. చివరి రోజులు ఆరాం వస్తారని ఒక వ్యక్తి, డబ్బులు కమ్ముడు పోయిన వ్యక్తి 90 నుంచి 110 సీట్లు వస్తాయంటే ఒక 10 మందికి హై రేంజ్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను నేను. సార్ చిన్న మీరు టెన్షన్ పడొద్దు, అంటే పొలిటికల్ గా మెంబర్ లెజిస్లేటివ్ గా వీళ్ళందరూ కూడా నిలబడ్డప్పుడు ఎంతో కొంత భయం ఉంటది కదా. నేను పెట్టేది నా పర్సనల్ సార్ 100% మనం గెలవబోతున్నాం 145 to 160 అని నేను పెట్టాను. ఎందుకంటే నేను జనాల్లోకి వెళ్ళి విపిఆర్ గారితో తిరుగుతున్నప్పుడు, నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు అందరిది ఒకే మాట. అది అనిపించింది నాకు. ఇప్పుడు గంజాయి ఉందమ్మా, ఇప్పుడు గంజాయి నెల్లూరులో దాగి నగిరిలో తాగితే నగిరిలో గంజాయి అంటే పానకం అయిపోద్దా, నెల్లూరులో గంజాయి అంటే ఉత్ప్రేరకం అయిపోతుందా, డ్రగ్స్ అయిపోద్దా? అన్ని చోట్ల గంజాయి అనేది ఎవరికి నచ్చదు. అది యూనివర్సల్ గా ఎవరికి నచ్చలే. అందుకే 164 సీట్లు ఇటు వచ్చినాయి, 11 సీట్లు అటు వచ్చినాయి. ఆరమస్తన్ కూడా క్లియర్ గా చెప్పలేదు కదా టీడీపీ కూటమి వస్తుందని, మెజారిటీ ఇవ్వలేదు కదా. 90 నుంచి 110 చెప్పాడు కదా. 95 to 110 వస్తాయని చెప్పాడు. నేను 145 to 160 వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి త్యాగం, టీడీపీ మన బీజేపీ లాంటి మంచి కూటమి సెంట్రల్ లో ఉండడం, ఇంకోటి ఈ బూతుల సామ్రాజ్యం, శ్రీరెడ్డి. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి రీజన్ పోలింగ్ బూతులు కాదు, రోజారెడ్డి శ్రీరెడ్డి బూతులు. కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి రీజను 100% పోలింగ్ బూతులు కాదు, అంటే ట్యాంపరింగ్. పోలింగ్ బూతులు కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుల బూతులు. ఇద్దరిని ఒక రాజకీయ నాయకులు కాకుండా మహిళగా ఎందుకు చూడండి మీరు? వాళ్ళ డ్రెస్సింగ్ ఏది వేసుకోవాలనేది కూడా మీరే డిసైడ్ చేయాలా? ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు కదా 100% ఒక ప్రజాప్రతినిధి ఆ రకమైన డ్రెస్ వేసుకోవద్దు అని. ఆమె వ్యక్తిగత విషయం కదా, ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా దాన్ని మీరెందుకు పదే దాన్ని? పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు చేసుకోవడం ఆయన వ్యక్తిగత విషయం కాదా? పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు చేసుకోవడం వ్యక్తిగత విషయం కాదా? దాని గురించి కంపేర్ చేయండి, మాట్లాడండి. ఆవిడ రమ్మని డిబేట్కి రమ్మనంటే నేను మొత్తుకుంటున్నా. రోజు వచ్చి అదే డిబేట్ లో కూర్చోమని చెప్పండి. నేనదే ఇప్పుడు ఒక వ్యక్తి కొత్తగా వచ్చి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడండి, లోకేష్ బాబు అమెరికాలో బెట్లో ఏడో ఉన్నాడండి. రాగానే కొంచెం తడబడితే దాని మీద ఎన్ని ట్రోల్స్ చేయలేదు, ఎన్ని మీమ్స్ చేయలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది అతని వ్యక్తిగత విషయం కదా. పవన్ కళ్యాణ్ గారు 3 చాలా పాతవి. అదే నేను చెప్తున్నా. నేనేందమ్మా, నేను జబర్దస్త్ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా నాకు తెలుగు వచ్చినా, నాకు ఎంతో కొంత దాని మీద ప్రేమ ఉన్నా, నేను కొన్ని స్కిట్లు వరకు చాలా భయపడిపోయేవాడిని. ఆ తర్వాత స్వేచ్ఛ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది, దాని మీద పూర్తి పట్టు వచ్చింది. ఆ తర్వాత నేను స్టేజ్ ముందు కూడా 5 నిమిషాల స్కిట్ ఇక్కడ రోజులు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక 3000 టన్నులు ఎర్రచందనం వెతికెళ్ళిపోయినాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితాల్లో అయినా బైలా అంటే ఒక కోర్టు గానీ, ఒక జడ్జిమెంట్ గానీ, ఒక ఏదైతే గవర్నమెంట్ అథారిటీతో ఉంటుందో వాటిని పాటిస్తూ వెళ్ళిపోయేటప్పుడు మనం ప్రశ్నించకూడదు వాళ్ళని. ఒక పెళ్ళైనా, 2 పెళ్ళైనా, 3 పెళ్ళైనా అది వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళు విడిపోయారు, మళ్ళీ కలిశారు, ఇంకోటి చేసుకుని ఇంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల మీద ఎన్నిసార్లు రోజా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఆమె డెఫినెట్ గా ప్రశ్నించొచ్చు, మాట్లాడొచ్చు అన్ని విషయాల మీద. అసలు కంప్లీట్ గా కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటారు? రోజా కనుమరుగు ఏముందమ్మా, ఇప్పుడు నగిరిలో పోతే కొడతారు 100%. నేను చెప్తున్నా, నగిరి అంటే అవి ప్రాబ్లమ్స్ మీద మాట్లాడినా యాక్సెప్ట్ చేయరా మీరు? ఏ ప్రాబ్లమ్స్ మీద? కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నగరిలో గానీ ఏపీలో గానీ సమస్యల మీద మాట్లాడొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. మాటికి వస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టే రోజా, అంటే గెలిస్తే మాత్రం మీకు మంచి మాటలు వస్తాయి, ఎవరైనా ఎదిరించే దమ్ము ఉంటది. ఎందుకంటే పోలీస్ కేసులు పెట్టరు కాబట్టి, రౌడీస్ రాజకీయం ఉంటది కాబట్టి, అన్న 151 గెలిచాడు కాబట్టి, మన చేతిలో లా ఉంది కాబట్టి, పోలీసు మొత్తం నీ చేతిలో ఉంది కాబట్టి నీ ఇష్టరాజుగా మాట్లాడతావు. ఓడిపోతే మాత్రం నీ దరిదాపుల్లో కనబడమంటే ఎట్టా? ఓడిపోయినప్పుడు కూడా ప్రశ్నించాలా, ఏదైనా చెయ్యాలా? కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే కాదు, ముందు కూడా ఆమె చాలా మాట్లాడింది. అవును, ఎవరు? రోజా మాట్లాడింది కదా. అదేనమ్మా, ఓడిపోయిన తర్వాత ఏదంటున్నా, ఓడిపోయిన తర్వాత ఏడిపోయిందంటే ఏమనింది, నాకు అస్సలు నమ్మబుద్ధి అవట్లేదు, 11 సీట్లేంటి, 11 సీట్లేంటి, 160 సీట్లు వాళ్ళకేంటి అనింది. అంటే అది కూడా చెప్పకపోతే
నీ అమ్మ గొడవ మనం అసలు ఏమీ చెప్పకుండా పోయినామే, లేకపోతే భయపడిపోయి దాక్కున్నామని చెప్పడం ఒక్క చిన్న హింటు కోసం ఆ 5 నిమిషాలు చెమట పడుతూ మాట్లాడి వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ లేదు, ఇక్కడ లేదా మనిషి 3,000 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము, నగిరి ప్రజల సొమ్ము ఆవిడ దగ్గర ఉన్నాయి. ఇది 100%. ఒకవేళ ఆమె అవినీతి చేస్తే చట్టం ఆమెను వదలదు కదా. వదలదమ్మా. దాని ముందు నేను చెప్పిన విషయం ఇది. వాళ్ళ మీద చేసే కేసు ఫైల్ అవుతాయి, వాళ్ళ మీద చేసే ఇంట్రాగేషన్ ఉంటుంది, వాళ్ళు చేసేటన్ని లా ప్రకారం వెళ్తా ఉంటాయి, వేరే విషయం. కానీ రోజా చేసినటువంటి అవినీతి మాత్రం చిన్న చితకమైనది కాదు. గెలవకు ముందు కూడా టీడీపీ వల్ల మేము చాలా అన్నారు, ఐరన్ లెగ్ అన్నారు, చాలా. సో చెప్పిన ఈ ఐరన్ లెగ్ల వద్దులేండి. ఇప్పుడు ఒక చోట గెలిచి ఇంకో చోట ఓడిపోయి, లేకపోతే ఇంకో చోట గెలిచి ఇంకో చోట ఓడిపోయి, ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో కలవలేదనో ఇవన్నీ అనుభవంతో కూడిన మాటలు కదా. ఐరన్ లెగ్గలు ఇంకొక లెగ్గలు వద్దు, వాటి గురించి మనం చెప్పకూడదు. ఎందుకంటే రెండు సార్లు ఓడిపోవచ్చు, 3సారి గెలవచ్చు, ఇంకోసారి. దానికి ఒక మనిషి యొక్క ప్రవర్తన కారణం అవ్వాలి తప్ప లెగ్గ వల్ల అది ఇప్పుడు బూతులు తిడుతుంది, లేదా వెనక ముందు చూసుకోదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని గాడిద అంటది, ఇవి చెప్పాలి మనం. ఐరన్ లెగ్ అంటే ఈవిడ వస్తే కలిసి రాదు అనేది పద్ధతి కాదు. అది పెద్ద ఇమాజినేషన్ కాదు, అది వాళ్ళ ప్రవర్తన అంతే. మీరు జబర్దస్త్ కదా అందరికి పరిచయం అయ్యారు. జబర్దస్త్ ఆర్పి అనగానే మీ మేనరిజం తో అందరికి ఒక వెల్ నోన్ ఫేస్ అయ్యారు. సో ముందు నుంచి మీకున్న ప్యాషన్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ రేంజ్ కి ఎదుగుతారు అని? ఎలా వచ్చారు అసలు? ఫస్ట్ మాది నెల్లూరు దగ్గర సగుటూరు అని మారుమూల గ్రామం. చిన్నప్పటి నుంచి ఇలానే జోకులు వేసుకుంటూ సరదాగా మిమిక్రీ చేస్తూ అట్లా ఇట్లా ఉన్న సందర్భాల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత సడన్ గా నాకే అనిపించింది కొంచెం ఇంట్రెస్ట్గా ఉందని వచ్చాను. తర్వాత కొన్ని హోటల్స్లో పనిచేశాను. దాని తర్వాత వచ్చి పిచ్చి ప్రేమ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను యూట్యూబ్లో. అది చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీహరి గారు డైరెక్షన్ చేయాలి సినిమా, అప్పుడు ఆయన హెల్త్ బాగాలేదు. తర్వాత వచ్చి జబర్దస్త్ వచ్చింది. ఆ జబర్దస్త్ చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ అన్ని కలిపి ఒక 450 స్కిట్లు చేస్తుంటాను. దాని తర్వాత మ్యారేజ్ అయింది. దాని తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి జాబ్ గురించి పెట్టాను. దాని తర్వాత చివరిగా పొలిటికల్ కెరీర్. నెక్స్ట్ వేణుస్వామి టాపిక్ వెళ్దాం. వేణుస్వామి టాపిక్ లో